హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైఫ్. మనం ఈరోజు చక్కెర పారాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఈ స్నాక్ వచ్చేసి మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం ఏం స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అనేది అయితే ఆలోచించక్కర్లేదు రోజు కూడా. సో ఇది హెల్దీ వేలో కొంచెం నేనైతే ట్రై చేశాను, బాగా వచ్చింది. సో మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక కడాయిలోకి 1 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. 1 కప్పు బెల్లం తురుముకి 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం అటు ఇటు కాకుండా చూసుకోండి. మళ్ళీ పిండి కలుపుకునేటప్పుడు పిండి పలచన కానీ గట్టిగా కానీ అయిపోతుంది. సో చూసుకొని కరెక్ట్గా 1 కప్పుకి 1/2 కప్పు వాటర్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. మొత్తం బెల్లం కూడా కరిగిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మనకి అసలు పాకం కూడా అవసరం లేదు. ఆ కన్సిస్టెన్సీలో మనం తీసేసుకుని ఒక జల్లెడని పెట్టుకుని ఒక బౌల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకాన్ని మొత్తాన్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత మనం దీన్ని అయితే ఫస్ట్ పక్కగా తీసేసి పెట్టేసుకుందాము. వడబోసుకోవడం మాత్రం కంపల్సరీ చేయాలి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి 1.5 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో కావాలి అనుకుంటే మైదా తీసుకోవచ్చు. నేను హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత మనం ముందుగా వడగట్టుకుని పెట్టుకున్న బెల్లం పాకాన్ని కొద్ది కొద్దిగా దీనిలోకి వేసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలి. 1.5 కప్పు గోధుమ పిండికి మనకి 1 కప్పు వరకు బెల్లం అయితే సరిపోతుంది. మీరు ఒకవేళ కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటున్నప్పుడు ఒక 2 స్పూన్లు పంచదార కానీ ఒక 2 స్పూన్లు బెల్లం తురుము కానీ వేసుకుని కలుపుకోండి. సో ఇలా పిండి మొత్తాన్ని కూడా చపాతీ పిండిలాగా కలిపేసుకుని కనీసం 1/2 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత ఒకసారి పిండిని తీసి మళ్ళీ చక్కగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా కన్సిస్టెన్సీ అయితే మనకి ఇలా ఉండాలి. సో ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక పార్ట్ని తీసుకుని బల్ల మీద పెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం చపాతీ ఎలా ఒత్తుకుంటామో అలానే ఒత్తుకోవాలి, కాకపోతే కొంచెం మందంగా అయితే ఒత్తుకోవాలి. ఇలా మనం ఒత్తేసుకున్న తర్వాత దీన్ని నేనైతే ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి గుల్లగా అలాగే పొరలుగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది స్నాక్. అందుకని నేను ఒక 2 పొరలు అయితే వేసాను. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒత్తేసుకుని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమే. నేను ఇక్కడ మనకి స్క్వేర్ షేప్లో చిన్న స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే మీకు నచ్చిన షేప్ దాన్ని కట్ చేసుకుని ప్రిపేర్ చేసేసుకోండి. సో ఇలా అన్ని వైపులా కూడా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మనం స్క్వేర్ షేప్లో అయితే ఇలా కట్ చేసుకుని బైట్స్ని అయితే డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకుని చూడండి ఎంత మందం ఉందో. ఇంత మందంలో అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి చక్కెర పారాని. ఇలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని మనం స్టవ్ మీద పెట్టేసుకుని ఆయిల్ బాగా కాగుతున్నప్పుడు మాత్రమే ఈ బైట్స్ని అయితే వేసుకున్నాను అనమాట. చక్కెర పారాని బాగా మరుగుతున్న నూనెలోకి వేసుకోవాలి. ఇలా వన్స్ వేసుకున్న తర్వాత స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే లోపల వరకు వేగుతాయి. అండ్ అలాగే ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పక్కకు తీసేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న చక్కెర పారాన్ని మనం ఒక గాజు కంటైనర్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ గట్టిగా మూత పెట్టేసుకొని మనం ఇది స్టోర్ చేసుకున్నాము అంటే ఒక 1 మంత్ వరకు మనం చూసుకోకర్లేదు. చక్కగా టేస్టీగా హెల్తీగా స్నాక్ అయితే మనకి రెడీ అయిపోతుంది. సో నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఆయిల్లో వేయగానే మనమైతే అసలు కదపకూడదు, అంటే కొద్దిసేపు వరకు కదపకూడదు. ఆ తర్వాత మనం 2 సైడ్స్ కూడా వేయించుకుంటే మంచి కలర్తో మంచి షేప్తో మంచి టేస్టీగా చక్కెర పార అయితే రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా వచ్చింది కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.